నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, వీరలక్ష్మి కంటిన్యూ చేద్దాం. భలే ఉందండోయ్, మంచి ధైర్యంగా ఉంది. దొంగ వెంకయ్య ఏం చేశాడు, సామాన్లు మోసుకొని వస్తున్నాడు. అప్పటికి కొంచెం చీకటి పడింది. ఇదంతా మధ్యాహ్నం, అమ్మాయి ఎక్కడుంది, సాయంకాలం అయిపోయింది. ఆ సాయంకాలం కొంచెం ఏంటంటే చలికాలపు వేళ అవడంతో పొద్దు తొందరగా తిరిగిపోయింది. దూరం నుంచి చూస్తే వీడికి ఎవరో నల్లటి ఆకారం కనపడుతుంది, ఏమిటా అని చూస్తే ఇది గుర్తుపెట్టేసింది పిల్ల. సంచి మోసుకొస్తున్నాడు వీడేనని. సింహం వచ్చినట్టు రాయట మోగటం మొదలుపెట్టింది ముందుకి వెనక్కి. 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. చూస్తుంటే వీడు అయ్యి బాబోయ్ దెయ్యం కాదు రోయ్, దేవతల్లి ఉంది. దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే ఏముంది, ఆ మహంకాళి స్వరూపంలో ఉంది. పసుపచ్చగా మహనిండా పూసింది, ఇంత బొట్టు, తర్వాత ఏమో జుట్టేమో విరబోసుకుంది. పొద్దున ఏం చేసింది, బిగువుగా వేసుకున్న జడంతా ఊడదీసి జుట్టు విరబోసుకుంటే మనమే కొంతమందిని గుర్తుపట్టలేం. అక్కడి నుంచి వేప మండలు, పెద్ద సింహం వచ్చినట్టు ఊతూ, ఏరా వెంకయ్య వచ్చాబా, మీ ఆవిడ తెచ్చిన చెప్పిన సామాన్లన్నీ తెచ్చాబా అని అరిచి కేకలు పెట్టింది. పెట్టేసరికల్లా, అమ్మో మా తల్లి ఎందుకు తేలేదమ్మా, తెచ్చానమ్మా, అన్ని సరుకులు తేలేదు, మా ఆవిడ ఇంత లిస్ట్ రాసింది, అందులో కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు అంటే, ఎందుకు తేలేదు, అవన్నీ తేకపోతే నా వ్రతం ఎట్ట పూర్తవుతుందిరా అని మళ్ళీ కేకలు పెట్టింది. తల్లి నువ్వు తలుచుకుంటే జరగందేముంది, అన్నీ దొరకాలని వరం ఇవ్వు, తెచ్చుకుంటానంటే అలాగే అవన్నీ ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో అంది. వీడేం చేశాడు, సంచి మూసుకొచ్చాడుగా. ఆ మోసుకొచ్చిన సంచి కొబ్బరికాయలు, పసుపు కుంకాలు, వక్కలు, తమలపాకులు, అరటిపళ్ళు, ఆ తర్వాత ఏమో జాకెట్ ముక్కలు, కాటికాయలు, పసుపు కొమ్ములు, అలాంటివేవో తెచ్చాడు. అన్ని వ్రతానికి చేటలు చిన్న చిన్నవి అవంతా మూట అక్కడ పెట్టాడు. పెట్టి వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళగానే పిల్ల ఏం చేసింది, ఇక లగెత్తింది మూట మోసుకుంటూ వెళ్ళిపోయి ఊరు చెరువు దాకా వెళ్ళిపోయింది. చీకటి పడిపోయింది, పరిగెత్తేసింది బాగా మూట మోసుకుంటూ. పల్లెటూరు పిల్లలకి ఏముంది, వాళ్ళకేం మూటల గిట్లు లెక్కే లేదు. ఆ మూట పక్కన పెట్టి చీర విప్పి పక్కన పెట్టి శుభ్రంగా మొహం అంతా బాగా కడుక్కుని బిగువుగా జడేసుకుని మళ్ళీ పట్టు చీర చక్కగా కట్టుకుని సామాన్లు మోసుకుంటూ రాత్రి వేళ ఇంటికి చేరింది. అక్కయ్య వాళ్ళు తెల్లబారు, ఇదేమిటే ఇట వచ్చావు, మీ ఆయన ఏడే అన్నారు. మా ఆయనకి పడిపోయినంత పని ఏదో వచ్చిందిట, అంచేత నన్ను ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి నడిచొచ్చి నన్నేమో మన ఊరు చెరువు దగ్గర దిగబెట్టి చేశాడు. ఊరు మగదల్లో నువ్వు ఇంటికి వెళ్ళిపో, మన వ్రతం ఇది ఉంది కదా అట్లా తద్ది నోము, అదేమో నన్ను ఇక్కడే చేసుకోమని సామాన్లన్నీ కొనిచ్చాడు అని చెప్పేసరికి అక్కయ్యలకి ఈ విషయం చెప్పాల. చూస్తే పిల్ల చక్కగా మంచి పట్టు చీర కట్టుకుంది. వీళ్ళ దగ్గర అంతా మామూలు చీర, మామూలు వాళ్ళు ఏదో పర్వాలేదు, వీళ్ళు అంత ఖరీదైన పట్టు చీర పిల్లకి కట్టబెట్టాడంటే మరి బాగుంది. సరే సామాన్లన్నీ వచ్చేసినాయి, పండగ సామాన్లన్నీ, అట్టతది సామాన్లన్నీ. సామాన్లు లోపల పెట్టారు, పిల్లని లోపల తీసుకుపోయారు. అదేదో కాస్త వాళ్ళ అమ్మ అక్క వాళ్ళ అన్నం పెడితే ఓ మొద అన్నం తిని పడుకుంది. కానీ దాని భయంగానే ఉంది, ఏమైపోతుందో అన్ని. ఈ లోపల ఈ పిల్ల ఇల్లు చేరే సమయానికి వాడు కొట్ల అన్ని దగ్గరికి వెళ్ళి అన్ని చోట్ల గీటికాయలు, గిబ్బరికాయలు, గీటికాయలు, కుంకం, గింఖం అన్నది ఇచ్చింది కదా, గింఖం, గిసుపు ఇలాంటివి అడిగి అందరితోటి తిట్లు, కొన్ని చోట్ల చెంపకాయలు తిని బతుకు జీవుడా అని మళ్ళీ చెరువు దగ్గరికి వచ్చి చూస్తే ఏముంది, ఆ చెరువు పక్కన సామాన్లు లేవు, దేవత లేదు. అయ్యయ్యో వరం ఇస్తుంది అనుకుంటే మన సామాన్లన్నీ కొట్టుకుపోయిందే, దిందుంపదగ ఎవడో వేషం వేశాడు, నాకు తెలియలేదనుకుని సరే ఇంటికి వెళ్ళిపోదాం, ఈ సంగతి రేపు పొద్దున్న చూద్దామని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి వాడింటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. ఇక అక్కడి నుంచి తలుపు కొట్టాడు. అమ్మ తలుపు తీవే అన్నాడు. ఈ లోపల ఈ పిల్ల ఏం చేసింది, పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెనం పెట్టి పైన అత్తగారి ముసలమ్మ తల వేలాడేసిందిగా, రక్తం పడుతుంది దాని మీద. చుయ్యి చుయ్యి అని చిన్న చిన్న శబ్దం వస్తుంది. ఏదో నెత్తురు కాలిన వాసన వేరే రకంగా వస్తుంది. వీడు చుయ్యమని శబ్దం వస్తే అమ్మ ఏమన్నా అట్లు పోస్తుందా, ఏం చేస్తోంది, కోడలికి ఏమన్నా వండి పెడుతోందేమో, కోడలు ఇంతకాలానికి దొరికిందని. తీవే తలుపు, కొత్త కోడలు నువ్వు కలిసి వండుకు తింటున్నారా, తీవే అని తలుపు తోశాడు. తొయ్యబడలేదు. విసురుని తోసేసరికల్లా ఆ పక్కనే రాట్నానికి ఆనించుంది తల్లి శవం, మొండం పెట్టింది కదా అక్కడ. తలుపు దభేల్మని తెరుచుకుని ఆ రాట్నం కాస్త ఒక్క విసురుని అంతెత్తుని ఎగిరిపడి ఆ ముసలమ్మ శవం గుమ్మానికి అడ్డగబడి నిర్ఘాంతపోయాడు. ఏది అమ్మ తల్లేదు, శరీరం తెలుస్తుంది తల్లిదని. అమ్మ వెలుగు ఏదో చిన్న దీపం ఉంది వాళ్ళ ఇంట్లో, ఎక్కువ వెలుగేం లేదు, ఏదో బయట ఉన్న వెన్నెల వెలుగు వాడికి అర్థం కాల. గబగబా ఆ దీపం ముట్టించాడు. ముట్టిస్తే ఇంకేముంది, మెడలేదు తల్లి. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అటు ఇటు ఏదో చుయ్యమంటోంది, ఏమిట్రా అని చూస్తే పొయ్యి వెలుగుతోంది, సన్నగా మండుతోంది. ఆ పైన ఏమో పెనం పెట్టుంది, పైనుంచి తల్లి సేవ. అమ్మ బాబోయ్, వీరలక్ష్మి చేసింది ఇంత పని రాకాసి మొహంది, పిల్ల ఉఠావుగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను, దీంతో ఇది ఇంత పని చేసింది. అయ్య బాబోయ్ ఇంకేమైనా ఉందని ఆ తల్లి మొండేమో సేవ తలా కలిపి ఓ పక్కన పెట్టాడు. ఫ్రెండ్స్ని అందరినీ కేకేశాడు.
వీరలక్ష్మి దొంగ మొహాన్ని ఇంత పని చేసింది, మన కొంప ముంచేసింది, రేపొద్దున మా అమ్మకి ఉత్తరక్రియలు చేసుకోవాలని తెల్లవారే తల్లికి ఉత్తరక్రియలు చేశారు. ఉత్తరక్రియలు చేసిన తర్వాత ఏం చేశారు, సరే చీకటి పడింది, సాయంత్రం అయిపోద్ది, ఈ కథ అంతా అయ్యేసరికి చీకటి పడి ఒకవేళ పిల్ల వెనక్కి చేరిపోయిందేమో, వాళ్ళ ఇంట్లో ఏం చెప్పిందో, అసలు పిల్ల ఇంట్లోకి చేరిందో లేదో ముందు చూద్దాం అనుకున్నారు. 6 దొంగలు వీళ్ళు గొడ్లని కాసుకుంటూ ఉంటారు, ఆవులు ఉన్నాయి వాళ్ళకి పుష్కలంగా. ఆవులు కాసుకుంటూ చుట్టుపక్కల ఊళ్ళ చుట్టూతా తిరిగి ఎవరింట్లో వెసులుబాటుగా ఉంటుందో చూసుకుని అక్కడ దొంగతనం చేస్తారు. మామూలుగా వాళ్ళు పశువుల కాపర్లలాగానే కనపడతారు, ఆవులు మేపుకుంటూ తిరుగుతారు. ఆ ప్రాంతాల్లో ఎవరైనా ఒంటరిగా నడిచి వెళ్తున్నారనుకో వాళ్ళని లూటీ చేస్తారు. అది వాళ్ళ స్టైల్ అన్నమాట. సరే ఏం చేశారు, ఈ 6 మళ్ళీ బయలుదేరారు. 5 యువతల నుంచున్నారు. ఈ వెంకయ్య వెళ్ళి ఇలా ఇంటి దగ్గర దాకా వెళ్ళాడు. ఆ అమ్మాయి గది తెలుసు వాడికి, ఎందుకంటే 3 రోజుల ముందు ఇంట్లోకి వచ్చాడు, చూశాడు. అయితే ఆ అమ్మాయి గదికి ఆ పిల్ల లోపల భాగంలోకి వెళ్ళాక ఒక పక్క నుంచి వెళ్ళొచ్చు, పెడగా ఉంది ఆ గది, కిటికీ ఉంది. ఈ పిల్ల ఏం చేసింది, తెల్లవారులు ముందు రోజు రాత్రి నిద్రపోయింది. ఈ రాత్రి దానికి భయం పట్టుకుంది. వీళ్ళేమి చడి చప్పుడు కాకుండా ఉన్నాడేమిటి, వచ్చి ఇంటి మీద పడతాడేమో, వాడే మొగుడని వీళ్ళు అనుకుంటారు. ఇది కాదని చెప్పాలా, భయపడిసేస్తారని. ఏం చేస్తారో అని ఏం చేసింది, రాత్రి ఒక ఇంత పిడిబాకు ఒకటి దగ్గర పెట్టుకుని కూర్చొని ఉంది కిటి గదిలో. సరే చూస్తూ ఉంది, ఏదో సందడి అవుతుంది. అక్కయ్యలంతా నిద్రపోయారు. ఇది భయంతో ఉన్న వాళ్ళకి నిద్రలు పట్టవు, చీమ చిట్టుకుమన్నా మెల్లిగా కిటికీ దాకా వెళ్ళి చూసొస్తాం. సరే ఒక మనుషులు చేరారు గుంపుగా, అది తెలిసింది, చెట్ల చాటున ఉన్నారని. ఒక మనిషి తన ఇంటి వైపు నడిచి రావటం కూడా చూసింది. ఈ అమ్మాయి గది ఇది. వాడు ఏం చేశాడు, ఇట్లా కిటికీకి మొహమానికి, చీకట్లో ఎట కనపడుతుంది మనకి, బాగా చూస్తే కాసేపటికి కనువెలుగు ఏర్పడి మనకు అక్కడ ఏముందో తెలుస్తుంది. ఫస్ట్ టైం చూస్తే చీకటి గుయ్యారంగా ఉంటుంది, సైన్స్ అంతేగా. వీడేం చేశాడు, కిటికీకి మొహమానించి చూస్తున్నాడు. చూస్తుంటే ఇది ఏం చేసింది, చటుక్కున ఈ పక్క నుంచి చాకు పెట్టి ముక్కు తెగ్గొచ్చు. అయ్యో, వాడు ముక్కు మూసుకొని లేపో అనుకుంటూ అరిస్తే పట్టుపడిపోతారు. ఇలా చేయి చూపించేసరికి వాళ్ళలో ఒకడు పరిగెత్తుకొచ్చాడు, ఉందా అని. వీడు ముక్కు పుచ్చుకుని అవతలకు నడిచే లోపల 2వ వాడు మొహమాని ఇచ్చాడు, వాడు ముక్కు కోసేసాడు. 6 ముక్కులు దిగిపోయినాయి, 6 ముక్కులు పడ్డాయి ఇంట్లో. ఈ పిల్లకి నెత్తురు భయాలు అవి ఏమి లేవు. అందరూ 6 ముక్కులు మూసుకుని లబోదిబోమని ఏమంటారు అరిస్తే లాభం లేదు, అరిస్తే పట్టుబడిపోతారు. ఇళ్ల మధ్యలో అరుపులు కేకలు వినపడకూడదు. నా ముక్కు కోసేసినట్టు నువ్వు అసలు వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు, నువ్వెవరు, దొంగ. ఏం చేస్తారు, ముక్కులు మూసుకుని నెత్తుళ్ళు ఓడుకుంటూ పరిగెత్తారు. ఏం చేశారు, పారిపోయారు. ఏం చేయాలో తెలియదు, ముక్కులకు ఏం చేయాలో తెలియటల్లా. ఈ పిల్ల ఏం చేసింది, గబగబా వంటింట్లోకి వెళ్ళి ఒక ఇత్తడి పళ్ళెం, ఇంత పళ్ళెం పట్టుకొచ్చి ఈ కింద పడ్డ ముక్కులని ఏరి అందులో పెట్టింది. రాకాసిది మనిషి కాదనమాట. అక్కడి నుంచి తెల్లవారేశారు కల్లా వాళ్ళ అక్కయ్యకి చెప్పింది, అక్క కొంచెం బజార్లోకి వెళ్ళి పని ఉంది, మా ఆయన ఏవో డబ్బులు ఇచ్చాడు, ఏవో కొనుక్కోమన్నాడు, మరి నేను వెళ్ళొస్తానని. అక్కయ్య వాళ్ళు వంటింట్లో పనిలో ఉండగా ఇది ఏం చేసింది, తలకి వాటికి రంగు వేసుకుని కొంచెం తెల్లగా కనపడేలాగా ఒక పాత చున్నీ అంటే పాత ఓణి ఒకటి నెత్తి మీద కప్పుకొని ముసిలిదానిలాగా నడుచుకుంటూ ఈ ముక్కులకి ఉప్పు కారం పట్టించి ఉప్పు కారం పోసింది పళ్ళెలో, వాటిలలో అద్దేసి ఆ ముక్కులు మోసుకుని పోయింది పళ్ళెం. పట్టుకెళ్ళి ఏం చేసింది, బజార్లో ఎక్కడ ఏ పక్క దారి అయితే వీళ్ళు గొడ్లు ఈ అమ్మాయిని దారికి తీసుకెళ్ళాడో వాళ్ళ ఇంటి వైపుకి, ఆ వైపుకి తిరగటం మొదలెట్టింది. ముక్కులు బాబు, ముక్కులు మంత్రించిన ముక్కులు ఎవరు కావాలంటే వాళ్ళు అంటించుకోవచ్చు, క్షణాల్లో పెరిగిపోతుంది ముక్కు. పొట్టి ముక్కు వాడు పెట్టుకోవచ్చు, ముక్కు లేని వాడు పెట్టుకోవచ్చు అని కేకలు పెట్టడం మొదలెట్టింది. అక్కడ ఒక చెరువు కట్టుంది. వీళ్ళు రాత్రి ముక్కులు ఓడుతూ ఏం చేస్తారు, మొహాలు కడుక్కోవడానికి చెరువు దగ్గర దిగి ఉంటారు. పొద్దున్న 9 అయింది, ఈ ముక్కులతోటి ఏం చేసుకోవాలో తెలియటం, అందరు మొహాలు ఇట కప్పుకుని తిరుగుతున్నారు. ముక్కిడి కనపడుతుంది కదా ముక్కు దిగిపోతే. అక్కడి నుంచి ఒకడు విని ఏమిటో ముక్కులు అమ్ముతుందిరా ముసిలిది, ఏమిటో చూద్దామని ఒకటి దగ్గరకు వచ్చాడు. ఏమిటబ్బా ఇవి అన్నాడు. ముక్కులనైనా మంత్రించిన ముక్కులు, మాంత్రికుడు ఒకడు మంత్రించి ఇచ్చాడు, వీటికి ఏం లేదు, చక్కగా గుగ్గిలను ధూపం వేసి ముక్కు గతికించుకుంటే ముక్కు వచ్చేస్తుంది. ముక్కు అంటుకుపోయి చక్కగా పెద్ద పెద్ద ముక్కులు వస్తాయండి. అనగానే ఎన్ని ఉన్నాయి లెక్కెట్టాడు, 6 ఉన్నాయి. కరెక్ట్గా 6 సరిపోయాయి. వాడు ఆ పళ్ళెని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి స్నేహితులందరికీ పడుకోరే పదండ్రా గూడెం వైపుకి, అక్కడికి పోదాం, మన చెరులో మొహాలు కడుక్కుని దీని గుగ్గిలం, ఇల్లు ఉండద్దు గుగ్గిలం పొగేయాలంటే,
గుగిలాలు పొగలు రోడ్ల మీద రావు, అంతేగా. మొహాలు అయితే కడుక్కోగలరు ఏ చెరువు దగ్గర. అక్కడి నుంచి పోయారు. పోయి ఇంటికి వెళ్ళి గబగబా పొయ్యి రాజేసుకుని ఒక కుంపటి రెడీ చేసుకుని దాంట్లో మొహాలు కడుక్కొచ్చి గుగ్గిలం వేసి ఈ ముక్కులన్నిటికీ గుగ్గిలం పట్టించారు. పొగ పట్టించి తలా ఒక ముక్కు తీసి అంటించుకున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడంతా పుండుందా, దీనికేమో ఉప్పు కారము అదనంగా గుగ్గిలము. ముక్కుకు తగిలేసరికి ఆ పుండు కాస్త భాగ్గుమని మండిపోయి కేకలు పెట్టి ఏడ్చి శోకాలు పెట్టేశారు అందరూ. ఏం చేయాలో తెలియదు, అవి బయట పారేశారు. ప్రతివాడు చూసుకున్నాడు, ఒరే ఇవి మన ముక్కులైనా లేవున్నారు, అయ్య బాబోయ్ రాకాసి మన ఎంత పని చేసింది. గుర్తించారు. ఇవాళ రాత్రి దీనంతు చూడాలి. పగలు ఏం చేయలేరు వాళ్ళు, పగలు వాళ్ళ వల్ల కాదు, రాత్రి దీనంతు చూద్దాం అనుకున్నారు. సరే పిల్ల ఆ పూటకి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఓణి మామూలుగా వేసేసుకుని తలకంటిన ముగ్గంతా దులిపేసేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. సరే అక్క ఇంకా ఇప్పుడు హ్యాండిల్ చేయలేనేమో అని అనిపించడం మొదలెట్టింది. వాళ్ళ అక్కయ్యకి చెప్పింది, అక్కయ్య ఇందాక పొద్దున్న చెరువు దగ్గరికి నీళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరో వెనకాల దొంగలే, వాళ్ళు మన ఇంటి మీద పడతారో ఏమిటో, దొంగలు ఊళ్ళోకి వెళ్దామని అనుకుంటున్నారు, 6 ఇళ్ళు మాట్లాడుకున్నారు, మన ఇంట్లోకి వస్తారేమో, వీళ్ళందరికీ చెప్పద్దు, పిల్లలు బావా వాళ్ళంతా కంగారు పడతారు, మన ఇద్దరమే హ్యాండిల్ చేద్దామే అని చెప్తే, సరే వాళ్ళ అక్కయ్య దీనికంటే ధైర్యస్తురాలు. ఆవిడ ఏం చేసింది, అంత రుబ్బురోలు ఉంది, వాళ్ళు ఈజీగా ఎత్తేయగలరు దాన్ని. ఆ రుబ్బురోలు తెచ్చి దీని గదిలో పెట్టి, అది ఈ అమ్మాయి గది వాకిలి గుమ్మానికి దగ్గరగా ఉంటుంది, ఎవడైనా గుమ్మం దాటుకుని లోపలికి వస్తే రుబ్బురే పెట్టి పగలగొట్టేద్దాం తలకాయ అనుకున్నారు. సరే అక్క చెల్లి ఇద్దరు మెలకుగానే ఉన్నారు, ఇంటిల్లి పాది నిద్రపోయారు. రాత్రి అయ్యేసరికి వెంకయ్యకే ఈ ఇల్లు ఆనుపాను తెలుసు, ఆ పిల్ల గది ఎక్కడుందో తెలుసు. వాడు అలాగా తలుపు తీసుకుని అమ్మడి గదిలోకి వచ్చేసాడు, వీరలక్ష్మి గదిలోకి. ఈ గదిలోకి రావటం ఏమిటి, వాళ్ళ అక్క చెల్లి ఇద్దరు కలిసి ఆ రుబ్బురోలు పెట్టి నడ్డి మీద ఒక్కటి పెట్టారు. అదిరిపోయింది. అక్కడి నుంచి ఇంత రోలు పెట్టి కొట్టారు, ఇంత రోకలు ఉంటాయి పచ్చడి బండ, అది పెట్టి నెత్తి తలకాయ చిత కొట్టారు. చిత కొట్టి ఇప్పుడు ఏం చేయాలి వీడిని, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పెట్టు చెక్క పెట్టే భోషాణం లాంటిది, పాత బట్టలు పెట్టారు. ఈ మనిషిని ఇద్దరిని ఎత్తి ఇద్దరు కలిసి ఆ పెట్టలో పడేసి తాళం పెట్టారు. పడుకుని నిద్రపోయి రారు. ఈ లోపలికి వెళ్ళిన వాడు బయటికి రాకపోవటంతో వాళ్ళు ఊరుకున్నారు. ఈ లోపల ఏమైంది, కుక్కలేవో మురుగుతున్నాయి, వీళ్ళు బెదిరారు. ఆ పిల్లని చంపేస్తానన్నాడు వాడు. చంపేసి వాడి దారి వాడు పారిపోయి ఉంటాడు, వాడే వస్తాడు అనుకుని మిగిలిన తోడొచ్చిన 5గురు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ మర్నాడు పొద్దున ఈ పెట్టెని ఈ అమ్మాయి ఏం చేసిందో, ఎలా వీళ్ళ నుంచి తప్పించుకుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. మామూలు పిల్ల కాదు రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.